సూర్యాపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలో భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించవద్దని, ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని, భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని సేరిపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జింగింటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఆదేశాల మేరకు గురువారం హనుమాన్ స్వాములతో కలిసి జింగింటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం, భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొన్న పహల్గాంలో 26 మందిని కుట్రలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు పాకిస్తాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి భారత దేశ ప్రజలకు కానీ, భారత ఆర్మీకి కానీ ఎలాంటి హాని జరగకూడదని చెప్పి ఈరోజు సేరిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మరి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. మరి ఏదైతే సింధూర్ ఏదైతే జరిగిందో మరి ఆ యొక్క యుద్ధంలో, అదే కాకుండా మరి ముందు జరిగేటువంటి యుద్ధంలో కూడా భారత ఆర్మీకి ఎలాంటి ప్రాణ నష్టం జరగద్దు, గాయాలు కావద్దు, దెబ్బలు జరగద్దు. మరి ఏదైతే మనకు మరి ప్రత్యర్థి దేశం ఉందో పాకిస్తాన్ పైన మరి ఎప్పుడైనా కూడా మన భారతదేశం మరి మనం విజయం సాధించాలి, మన ఆర్మీ విజయం సాధించాలి. మరి ఈనాడు ఇక్కడ మనకు భారతదేశ ఆర్మీ లేకుంటే మన దేశ ప్రజలకు భవిష్యత్తు లేదు, మరి ప్రాణాలు కూడా లేవు. మరి ఇలా మనము సుభిక్షంగా భారతదేశంలో నివసిస్తున్నామంటే, మరి 2 కోట్ల ఇంత మరి తింటున్నాము అని అంటే మరి అది భారత ఆర్మీ మరి వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ ఫలితము. వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి బార్డర్లో మరి 24 గంటలు మరి నిద్రపోకుండా, నిద్రాహారాలు లేకుండా కావలి కాస్తూ, కాపలా ఉంటూ భారత ప్రజలను రక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా, ఎలాంటి యుద్ధాలు చేసినా కూడా మరి వారికి ఏమీ కావద్దు, వారి యొక్క ఆరోగ్యాలు సుభిక్షంగా ఉండాలి. మరి భారత ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత పౌరులుగా, మరి ఆంజనేయ స్వామి భక్తులుగా మేము ముందుంటామని, మరి ఆ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి పిలుపునిచ్చినా కూడా భారతదేశ పౌరులుగా మేము ఎప్పుడూ ముందుంటామని, పాకిస్తాన్ మీద కానీ మనకు ఏ దేశమైనా సరే మన మీద యుద్ధం చేయడానికి వస్తే వాళ్ళని తొక్కి పట్టడానికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం పిలుపుని కనుక ఇస్తే మరి భారత ప్రజలుగా, భారత పౌరులుగా మరి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని స్వాగతిస్తాము. ఈ యుద్ధంలో మరి విజయాలు సాధించాలి. మరి తక్షణమే భారత్ మీద చర్యలు తీసుకోవాలి, వారిని ఉపేక్షించేది లేదు. ఎందుకు అని అంటే గతం నుంచి ఇప్పటి వరకు 1960 నుంచి ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో, మరి వాళ్ళు మనకు వేర్పాటువాదం ఏర్పడిందో అప్పటి నుంచి వాళ్ళు మన మీద మరి అనేకమైనటువంటి దాడులు చేసి అనేక మందిని పొట్టబెట్టుకున్నారు. భారత ప్రజలే కాకుండా భారత ఆర్మీని కూడా వాళ్ళు ప్రాణాలు తీసింది. కాబట్టి వారిని ఇక ఉపేక్షించకుండా వారి మీద యుద్ధం ప్రకటించి భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము ముందుంటాము. కానీ ఈ యొక్క పాకిస్తాను మరి యొక్క మ్యాప్లో లేకుండా చేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతా ఉన్నాము. జై భారత్, జై ఇండియా ఆర్మీ, జై భారత ఆర్మీ, జై భారత ఆర్మీ, జై భారత్, జై భారత్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.